రక్త సంబంధం చాలా గొప్పది కదా! ఎవరైతైనా పెట్టుకోవచ్చు. కానీ ఈ రక్త సంబంధం ఉన్న వాళ్ళతో అస్సలు గొడవలంటూ ఏవి పెట్టుకోకూడదు. వాళ్ళు బద్ధ శత్రువులైనా కూడా వాళ్ళకేదైనా చిన్న కష్టం వచ్చింది అంటానే వెంటనే వాళ్ళు కలిసిపోతారు కదా! నిజంగా దేవుని సృష్టి అలా చేశాడు దేవుడు. ఇప్పుడు నైట్ 9:30 అయింది. మేమున్న దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గరికి అర్ధగంట టైం పడుతుంది. మేము వెళ్ళేలోపు 10 దాటిపోతుంది. అయినా కూడా అంత రాత్రిలో కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే అన్న కాల్ చేసి నాన్న ఈరోజు మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. ఇంకా అంతే, వెళ్ళాలి, చూడాలి, మాట్లాడాలి. ఇదే తప్ప టైం అయితుంది, పిల్లలు నిద్రపోతారు, ఇంత నైట్ ఎందుకు, ఇవన్నీ ఏమీ ఆలోచించలేదు. కానీ అక్కడికి వెళ్ళే లోపల నా ఆశంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే పాలు తాగే పైపు పీకేయడంతో వాళ్ళు మళ్ళీ 2 సార్లు ట్రై చేయడంతో ఆయన చాలా అలసిపోయి ఫీవర్ వచ్చి ఇంక అట్లే పడిపోయాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు.